నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి శంకుస్థాపనకు గవర్నర్ కేసీఆర్లకు ఆహ్వానం స్వయంగా వెళ్లి పిలిచిన చంద్రబాబు తప్పక వస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి శంకుస్థాపన ఉత్సవానికి 70% పూర్తయిన ఏర్పాట్లు తిరుమలలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు అందరూ గర్వించే రాజధాని నిర్మిస్తామని వెల్లడి హైదరాబాద్ లో 10,000 2 పడక గదుల ఇళ్లు సంవత్సరంలో నిర్మిస్తామన్న మంత్రి కేటీఆర్ మురికి వాడలేని నగరంగా మారుస్తామని స్పష్టీకరణ వరంగల్లో హృదయ కార్యక్రమం ప్రారంభం 12 కోట్ల రూపాయల చెక్కు అందించిన వెంకయ్య తెలంగాణ పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి హామీ బీహార్లో మరింత ముదిరిన విమర్శల పర్వం లాలు అవినీతిపై నితీష్ రాసిన లేఖను బయటపెట్టిన భాజపా కమలదళంపై ఆర్జేడీ అధినేత ఎదురుదాడి ఎన్జేఏసీపై సుప్రీం తీర్పు తర్కానికి అందనిదన్న అరుణ్ జైట్లీ ఎన్నికైన వారిపై ఎన్నిక కాని వారు ఆధిపత్యం చలాయిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పని వ్యాఖ్య చెన్నై రాజస్థాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఊరట శాశ్వతంగా రద్దు చేయరాదని బీసీసీఐ నిర్ణయం నిషేధం ముగిసిన తర్వాత తిరిగి కొనసాగిస్తామని స్పష్టీకరణ సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమయ్యారు కేసీఆర్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు అమరావతి శంకుస్థాపనకు సాదరంగా ఆహ్వానించగా తప్పక వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు అనంతరం గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వాన పత్రం అందజేశారు నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని చెప్పిన చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయన్ని ఆహ్వానించారు సాయంత్రం 6:30 గంటల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు తొలిసారి తన నివాసానికి వచ్చిన చంద్రబాబును కేసీఆర్ ఆయన మంత్రివర్గ సహచరులు ఎదురేగి సాదరంగా లోపలికి ఆహ్వానించారు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రం తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని చంద్రబాబు కేసీఆర్ అందించారు చిరునవ్వుతో వాటిని స్వీకరించిన కేసీఆర్ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఆత్మీయ పలకరింపుల అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు అమరావతి నిర్మాణంపై చర్చించుకున్నారు నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధి ప్రణాళికలను శంకుస్థాపనకు వస్తున్న ప్రముఖుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు శంకుస్థాపన మహోత్సవానికి తప్పక వస్తానని కేసీఆర్ చంద్రబాబుకు తెలిపారు తద్వారా నదుల అనుసంధానంపై ఇరువురి మధ్య చర్చ సాగింది నదుల అనుసంధానం అంశాన్ని కేంద్రమే చూసుకోవాలని కేసీఆర్ చంద్రబాబుకు తెలిపారు 50 నిమిషాల పాటు వారిరువురి మధ్య ఆత్మీయ సమావేశం సాగింది అనంతరం రాజ్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ నరసింహన్ను అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఆలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఊరు వాడ ఏకమై రాజధాని కోసం మట్టి నీరు సేకరించి పంపుతున్నాయి కలియుగ వైకుంఠం ఏడుకొండల్లో దేవస్థానం సేకరించిన మట్టి నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుని ఆశీస్సులతో మహానగరంగా అమరావతిని నిర్మిస్తామని పునరుద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లోని పల్లెలు పట్టణాల్లో రాజధాని పండగ ఉత్సాహం తొణికిసలాడుతోంది అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యానికి ప్రభుత్వం పిలుపునిచ్చిన మన మట్టి మన నీరు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుండగా ప్రధాన పట్టణాలు నగరాల్లో మద్దతు ర్యాలీలు నడక కార్యక్రమాలను నాయకులు ప్రజలు యువత ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు శంకుస్థాపన ప్రధాన వేదిక ఇతర వేదికలు ప్రజలు కూర్చునే గ్యాలరీల నిర్మాణం 70% మేర పూర్తయ్యాయి ప్రముఖులు బస చేసేందుకు ప్రధాన వేదిక వెనుక వైపు తాత్కాలిక గుడారాలు నిర్మించారు అమరావతి చారిత్రక విశేషాలు తెలిపే గ్యాలరీ పనులు ప్రారంభమయ్యాయి హెలిప్యాడ్ వద్ద దిగిన ప్రముఖులు వేదిక వద్దకు చేరుకునే ప్రత్యేక రహదారిని నిర్మిస్తున్నారు యజ్ఞం నిర్వహించే యాగశాల నిర్మాణం పూర్తయింది 13 జిల్లాల నుంచి తీసుకొచ్చిన నీరు మట్టి ఉంచే వేదికను సిద్ధం చేశారు ప్రజలు కూర్చునే గ్యాలరీలో పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తున్నారు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ సంకల్ప జ్యోతి ఏర్పాటు చేసే వేదిక నిర్మాణానికి మంత్రి యనమల రామకృష్ణుడు సాప్ చైర్మన్ మోహన్ కొబ్బరికాయ కొట్టారు సభాస్థలి వద్ద సెల్ ఫోన్ సిగ్నల్ సమస్య రాకుండా ఎయిర్టెల్ ఐడియా సంస్థలు టవర్లు ఏర్పాటు చేశాయి బీఎస్ఎన్ఎల్ అదే బాటలో పయనిస్తోంది ఇప్పటి వరకు 1,00,000 మందికి ఆహ్వాన పత్రికలు అందించామని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు మేళతాళాలు చీరసారే మిఠాయి అందించి సంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికలు అందించే కార్యక్రమం రాజధాని గ్రామాల్లో కొనసాగుతోంది
ఈ నెల 19 లోపు పిలుపులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం మన నీరు మన మట్టి కలశాలను వివిధ జిల్లాల నుంచి అమరావతి తరలిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో మట్టి నీరుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలం అప్పన్న గంగాధార మట్టి స్వామి చందనాన్ని తీసుకున్నారు. తిరుమలలో దేవస్థానం సేకరించిన మన మట్టి మన నీరుకు శ్రీవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి ప్రత్యేక రథంలో తరలించారు. అందరూ గర్వపడే అమరావతి నిర్మిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రపంచ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఇలాంటి కార్యక్రమం ఎక్కడా చేపట్టిన దాఖలాలు లేవు. ఇన్ని పవిత్ర జలాలు, ఇన్ని పవిత్ర మట్టి, అంటే ఏ ప్రాంతంలో ఉండే పవిత్రమైన మట్టి కూడా తీసుకొచ్చాం. దేశంలో ఉండే అందరి యొక్క మహానుభావులు పుట్టిన వాళ్ళందరి ఊళ్ళలో కూడా ఆ నేల యొక్క శక్తి ఎంతో ఉంటుంది. అలాంటి నేలలో ఉండే మట్టి కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా తీసుకొచ్చి కలబోసి ఒక శక్తివంతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రాజధాని నిర్మాణానికి సంకల్పం చేస్తున్నాం. శంకుస్థాపన ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు అన్ని మార్గాల్లో విహంగ వీక్షణం నిర్వహించారు. దాదాపు 11,000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. అటు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రాంతానికి వస్తున్న ప్రజలతో ఉద్దండరాయుని పాలెంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకోలేదని సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రధాని పాల్గొనే మహోత్సవంలో పాల్గొనాలని మనసులో ఉన్నప్పటికీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణ దృష్ట్యా సమయం కేటాయించలేకపోతున్నట్టు తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత బ్రూస్లీ చిత్రంలో నటించిన అన్నయ్య చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పవన్ ఎంతగానో అభిమానించే మెగాస్టార్ను తెరపై మళ్లీ చూడగానే పులకించిపోయానన్నారు. రాజకీయ విధానాలు రెండు వేరైనా కానీ సినిమా పరంగా వచ్చేటప్పటికి కుటుంబ పరంగా వచ్చేటప్పటికి నాకు ఆయన పట్ల ఎప్పుడు గౌరవం ఉంటుంది, ఆయన ఇష్టం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆయన అభిమానించే అందరి తరపున కూడా నేను ఈరోజు ఆయనకి పుష్పగుచ్ఛాన్ని ఇవ్వడం జరిగింది. శంకుస్థాపన మీద నా గౌరవం నాకు వెళ్ళాలి కానీ అది ఎట్లా కుదురుతుందో తెలియదు. చాలామంది మీకు తెలుసు, చాలామంది డేట్స్ మీద ఆధారపడింది. అందరినీ కొంచెం ఎట్లా షఫుల్ చేయాలని ప్రొడక్షన్ టీం ఆలోచిస్తాను. అని అట్లా అనుకోవట్లేదు సార్. తెలంగాణ మహనీయుల చరిత్ర వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 75 ఏళ్లుగా విద్య, సామాజిక సేవా రంగాల్లో రెడ్డి జనసంఘం తెలంగాణ సమాజానికి విశేష కృషి చేస్తోందని కొనియాడారు. ఎందరో విద్యావేత్తలు, రాజకీయ నాయకులను, మేధావులను అందించిన రెడ్డి జనసంఘం స్ఫూర్తి ఆదర్శంగా నిలుస్తోందని లోకాయుక్త జస్టిస్ బి సుభాషణ్ రెడ్డి ప్రశంసించారు. రెడ్డి హాస్టల్ విస్తరణకు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 10 ఎకరాల స్థలం కేటాయించి 10 కోట్ల నిధులు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. గొప్ప ధృవతార ఆ రోజులలో మహబూబ్ నగర్ జిల్లా కన్నబిడ్డలు ఇద్దరు. ఒకరు సురవరం ప్రతాపరెడ్డి గారు, రెండవ వారు రావు బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. రావు బహదూర్ వెంకట్రామరెడ్డి గారు రెడ్డి హాస్టల్ స్థాపించినారు. ఆ ఇన్స్టిట్యూట్ పుణ్యమాని అనేక లక్షల మంది అక్కడ చదువుకున్నారు. త్వరలోనే తప్పకుండా రావు బహదూర్ వెంకట్రామరెడ్డి గారి విగ్రహాన్ని మనమందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ట్యాంక్ బండి మీద ప్రతిష్ఠ చేసుకుందాం. ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. 3 ఏళ్లలో హైదరాబాద్ను మురికివాడలో లేని నగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఏడాదిలో నగరంలో 10,000 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మంత్రులు తలసాని, జగదీష్ రెడ్డితో కలిసి బోయిగూడ ఐడీహెచ్ కాలనీని సందర్శించిన కేటీఆర్ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. కాలనీని చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. గతంలో బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటే మొక్కుబడిగా జరిగే కార్యక్రమాలు. హైదరాబాద్ నగర ప్రజలందరికీ హైదరాబాద్ నగరంలో ఉండే మరి కాలనీ అసోసియేషన్లు, ముఖ్యంగా ఈ స్లమ్స్ ఎవరైతే స్లమ్స్లో ఉండే బస్తీల్లో ఉండే నిరుపేదలు, ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మీరు ఒక్కసారి వచ్చి ఐడీహెచ్ కాలనీ చూడండి, ఎట్లా ప్రభుత్వం మీకోసం పనిచేస్తూ ఉందో అర్థం చేసుకోండి. జాతీయ న్యాయ నియామకాల సంఘం ఏర్పాటును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్కానికి అందనిదిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించారు. ఎన్నికైన వారిని విస్మరించి ఎన్నిక కాని వారు ఆధిపత్యం చెలాయిస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని జైట్లీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై వ్యక్తిగత అభిప్రాయాలను సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో వెల్లడించిన జైట్లీ తీర్పు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను సమర్థించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రభుత్వం, మంత్రివర్గం, ప్రధాని, విపక్ష నేత వంటి మిగతా 5గురిని విస్మరించినట్లుగా ఉందన్నారు. తీర్పును చదివిన తర్వాత ఎన్నికల సంఘం, కాగ్ వంటి కేంద్రం నియమించిన రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకమే అన్న అనుమానాలు కలుగుతున్నాయని జైట్లీ పేర్కొన్నారు.
రసవత్రంగా సాగుతున్న బీహార్ పోరులో మహాకూటమిని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ఎన్డీఏ కీలక ఎత్తుగడ వేసింది. లాలూపై ధ్వజమెత్తుతూ 23 ఏళ్ల క్రితం నితీష్ రాసిన లేఖను విమర్శనాస్త్రంగా ప్రయోగించింది. తద్వారా మహాకూటమి నైతికతను ప్రశ్నించిన కమలదండు ప్రత్యర్థులపై మాటల దాడిని ముమ్మరం చేసింది. అంతే ధీటుగా స్పందించిన మహాకూటమి అవినీతి, అభివృద్ధి, రిజర్వేషన్లు వంటి అంశాలపై విమర్శల్ని తీవ్రతరం చేసింది. బీహార్ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి వ్యూహాలకు పదును పెంచుతోంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పొత్తు అనైతికమంటూ ఇప్పటికే మాటల దాడి కొనసాగిస్తున్న భాజపా అందుకు మద్దతుగా మరో అస్త్రాన్ని ప్రయోగించింది. 23 ఏళ్ల క్రితం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూను తీవ్రంగా తూర్పారబడుతూ నితీష్ కుమార్ రాసిన లేఖను కమలదండు ఇప్పుడు బయటపెట్టింది. లాలూ అంతులేని అవినీతికి పాల్పడుతున్నారంటూ ఉద్యోగ నియామకాల్లో ఓ వర్గం వారికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తూ 1992 డిసెంబర్లో నితీష్ రాసిన లేఖను బీహార్ దినపత్రిక భాజపా ప్రకటన రూపంలో ప్రచురింపజేసింది. ఈ లేఖాస్త్రం ఆధారంగా మహాకూటమిలోని నైతికతను ప్రశ్నించిన భాజపా లాలూపై విమర్శల్ని తీవ్రతరం చేసింది. और जो व्यक्ति जिसके खिलाफ चारा घोटाले में अभियुक्त है, जिस व्यक्ति को कोर्ट ने सजा सुना दी है, जो चुनाव खुद नहीं लड़ सकते हैं, वो आज स्टार कैंपेनर है. लोकतंत्र में पूछना पड़ेगा कि साहब जो आदमी जो जेल के सलाखों के पीछे होना चाहिए वो घूम करके प्रचार कर रहा है, उनके बातों का जो कहते हैं ना कि अकल का दुश्मन, हास्य का विषय, पूरे बिहार को और बिहारियों को अगर हास्य का विषय किसी ने बनाया है, उस व्यक्ति का नाम है लालू प्रसाद यादव. बिहार उससे बाहर निकलना चाहती है. అవినీతి వ్యవహారంపై భాజపా విమర్శల్ని లాలూ ప్రసాద్ తిప్పికొట్టారు. इसका जो व्यापक घोटाला और रबिया से बंगालू लक्ष्मण नोट गिनते हुए इसका पूछ जाके क्लीन चिट दे दिया प्रधानमंत्री. ये मध्य प्रदेश वाला के सीबीआई जांच कर रहा, हार गया, भाजपा खत्म हो गया. ये बैकवर्ड लोगों का, पिछड़ों का, दलितों का, आदिवासियों का रिजर्वेशन खत्म करना चाहता है. आग लग गया है पूरा बिहार, देश भर में. भाजपा खत्म. అభివృద్ధి అంశంపైన ఎన్డీఏ మహాకూటమి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టివ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. వారసత్వ నగరాల అభివృద్ధికి కేంద్రం ప్రవేశపెట్టిన హృదయ్ పథకాన్ని వరంగల్లో ప్రారంభించిన ఆయన తొలి విడతగా 12 కోట్ల రూపాయల చెక్కును తెలంగాణ సర్కారుకు అందజేశారు. హృదయ్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు వరంగల్ జిల్లాలోని 5 వారసత్వ జోన్లు గుర్తించినట్లు చెప్పిన వెంకయ్య వాటిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ గారు ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వం ఒక పడక గది ఇస్తే నేను ఒక పడక గది జోడిస్తాను, మీకేమైనా అభ్యంతరం అన్నాడు. నిరభ్యంతరం అయ్యా, ఒక పడక గది నువ్వు 2 పడక గదులు జోడించిన అభ్యంతరం అని చెప్పాను. కేంద్రము రాష్ట్రము కలిసి ఈ తెలంగాణలో పేదలందరికీ 2022 నాటికి గృహాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పని మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా ముందుకు వచ్చినందుకు కేసీఆర్ నేను అభినందిస్తున్నా కూడా. తెలంగాణలో పత్తి రైతుల ఇబ్బందులపై అధికారులతో చర్చించి త్వరలో పరిష్కారం కనుగొంటామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పత్తిలో తేమ శాతాన్ని చేతితో పరీక్షించడం సరికాదన్న వెంకయ్య నాయుడు శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాటన్ చూసేట మంత్రి మన యొక్క సంతోష్ గంగ్వార్ ఆయన్ని పిలిపించి మాట్లాడిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్తో మాట్లాడితే ఆయన మేము మొదలుపెట్టాం సార్ కొంటున్నాం అన్నాడు. అలా కాదు, సంతృప్తికరంగా లేదు అని చెప్పాను. రేపు తెలంగాణలో, ఆంధ్రలో, మిగతా ప్రాంతాల్లో పత్తి కొనుగోలు విషయంలో జరుగుతున్న పరిస్థితిని సమీక్షించడం కోసమని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ని హైదరాబాద్కి రమ్మని చెప్పాను. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్తో మాట్లాడి ఈ పత్తి రైతుల యొక్క సమస్యకు పరిష్కారం కోసం కనుక్కుంటాం. ఆంధ్రప్రదేశ్ను ఉపాధి మార్గంగా మలిచేందుకు పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా తగిన సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో తాను దత్తత తీసుకున్న గ్రామాల్ని పరిశీలించిన నిర్మలా సీతారామన్ ఆయా గ్రామాల్లో మత్స్యకారుల ఉపాధి కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. మెల్లమెల్లగా ఇక్కడ చిన్న చిన్న గ్రామాల్లో సోలార్ ఎనర్జీని మనం తయారు చేయడానికైన ఫెసిలిటీ తెప్పించుకొని దాంట్లో నుంచి మన మెయిన్ గ్రిడ్లో, ఆంధ్రప్రదేశ్ గ్రిడ్లో సోలార్ ఎనర్జీని ఎక్కించడానికి మనకు బాగా సూర్య రోషిని మనకి ఇక్కడ బాగా ఎండకు తక్కువ లేదు. అందువల్ల సోలార్ ప్లాంట్స్ నిర్మించడం ఇవన్నీ చేస్తే గ్రాడ్యువల్గా ఆ 20% 2020 లోపల మనం మీట్ చేయగలుగుతాం ఆంధ్రప్రదేశ్లో.
మెకానికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల కొలువుల భర్తీ కోసం డిజిటల్ విధానంలో పరీక్షలు నిర్వహించిన ఘనత టీఎస్పీఎస్సీకి దక్కుతుందని తెలంగాణ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ గదిని సందర్శించిన మంత్రులు డిజిటల్ విధానంలో పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల గుర్తింపుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అభ్యర్థిని స్వయంగా పరిశీలించడం, బయోమెట్రిక్ ఛాయాచిత్రాన్ని పోల్చడం ద్వారా అభ్యర్థిని గుర్తిస్తున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు. మాకెవరికి ఎక్కడ కూడా చిన్న నష్టం జరగదు అనే విశ్వాసాన్ని కలిగించే పద్ధతుల్లో కృషి చేసినందుకు కేవలం 8 నెలల కాలంలోనే ప్రభుత్వంగా 15 నెలలైనా టీఎస్పీఎస్సీగా కేవలం 8 నెలల కాలంలో ఇంత గొప్ప అద్భుతాన్ని సాధించినందుకు చైర్మన్ గారిని, టీఎస్పీఎస్సీ సభ్యులను, వారి సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అక్రమ మైనింగ్ ను సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. విజయనగరంలో అక్రమ బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్న విషయం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఆధారాలతో వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయనగరంలో ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె కార్మికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. నా దృష్టికి రాలేదు, డెఫినెట్ గా వస్తే నా దృష్టికి ప్రూఫ్లు ఇవ్వండి, డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. లీగల్ మైనింగ్ అసలు జరగకుండా చేయాలనేదే సీఎం గారి ఆలోచన. మా ప్రభుత్వం కూడా దానికోసం కృషి చేస్తుంది. ఎవరైనా సరే అక్రమంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలో తెలంగాణకు చెందిన బీఎస్సీ మెరైన్ సైన్స్ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అమేఠీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నల్గొండ శ్రీనగర్ కాలనీకి చెందిన సందేశ్ ను సహచర విద్యార్థి అమన్ తుపాకీతో కాల్చి చంపాడు. నోయిడాలో సందేశ్ ఉంటున్న గదికి వచ్చిన అమన్ అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన సందేశ్ హత్యకు గురికావడంతో అతని స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఖమ్మంలో పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో భారీగా తరలివచ్చిన మహిళలు బతుకమ్మ ఆడారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు అలరించాయి. విద్యుత్ కాంతుల్లో మగువలు బతుకమ్మ ఆడుతూ వేడుక జరుపుకున్నారు. హైదరాబాద్లోని అంబర్పేట పురపాలక మైదానంలో భాజపా ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ముంబైలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలు ఆడిపాడారు. మహబూబ్ నగర్లోని భగీరథ కాలనీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరిగా భక్తులకు అభయమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజామున 3 గంటల నుంచే బారులు తీరారు. సోమవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సోమవారం అంతరాలయ దర్శనాన్ని నిలిపివేయనున్నారు. అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉదయం మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు ప్రస్తుతం తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రతియాను మీరుతో దైవతం పంచవృత్తే పంచాత్మా పంచదాసం పురుష ఉపనిషద్ఘోషితస్తోషమేన్నగ పంచాత్మా పంచదాసౌ పురుష ఉపనిషద్ఘోషితస్తోషయేన్నగ దోషులుగా తేలి 2 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించడంలో శీఘ్రంగా వ్యవహరించాలని పార్లమెంట్ శాసనసభలను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. అనర్హులుగా ప్రకటించడంలో వివక్షకు తావుండరాదన్న ఈసీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని గుర్తు చేసింది. ఎవరైనా సభ్యుడికి 2 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడితే రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఆ విషయాన్ని సంబంధిత చట్టసభలకు సత్వరమే తెలియజేయాలని స్పష్టం చేసింది. సమాచారం అందించడం, అనర్హతపై ప్రకటన జారీ చేయడం చెరో వారం రోజుల్లోగా పూర్తి కావాలని ఈసీ సూచించింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి.
అమరావతి శంకుస్థాపనకు గవర్నర్ కేసీఆర్లకు ఆహ్వానం. స్వయంగా వెళ్లి పిలిచిన చంద్రబాబు తప్పక వస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి. శంకుస్థాపనోత్సవానికి 70% పూర్తయిన ఏర్పాట్లు. తిరుమలలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు. అందరూ గర్వించే రాజధాని నిర్మిస్తామని వెల్లడి. హైదరాబాద్ లో 10,000 2 పడక గదుల ఇళ్లు సంవత్సరంలో నిర్మిస్తామన్న మంత్రి కేటీఆర్. మురికి వాడలు లేని నగరంగా మారుస్తామని స్పష్టీకరణ. వరంగల్లో హృదయ కార్యక్రమం ప్రారంభం. 12 కోట్ల రూపాయల చెక్కు అందించిన వెంకయ్య. తెలంగాణ పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి హామీ. బీహార్లో మరింత ముదిరిన విమర్శల పర్వం. లాలు అవినీతిపై నితీష్ రాసిన లేఖను బయటపెట్టిన భాజపా. కమలదళంపై ఆర్జేడీ అధినేత ఎదురుదాడి. ఎన్జేఏసీపై సుప్రీంకోర్టు తీర్పు తర్కానికి అందనిదన్న అరుణ్ జైట్లీ. ఎన్నికైన వారిపై ఎన్నిక కాని వారు ఆధిపత్యం చెలాయిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పని వ్యాఖ్య. చెన్నై, రాజస్థాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఊరట. శాశ్వతంగా రద్దు చేయరాదని బీసీసీఐ నిర్ణయం. నిషేధం ముగిసిన తర్వాత తిరిగి కొనసాగిస్తామని స్పష్టీకరణ.